రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న కీర్తించబడుతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గతించిన ఉదయము నుంచి ఈ రాత్రి వరకు తండ్రి మీ కృపా సహాయము దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా, అనేక మంది ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు, వ్యాధుల బారిన పడ్డారు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు, అయా ప్రమాదాలైన పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మీ రక్షణ దయచేసి ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ సమస్య, ఏ అనారోగ్యం, ఏ బలహీనత మమ్మల్ని ఆవరించకుండా మా దగ్గరికి రాకుండా భద్రపరిచినందుకు స్తోత్రాలు. సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు వందనాలు. ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించే అవకాశం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను అని కీర్తనల గ్రంథం 41వ కీర్తన 10వ వచనం ద్వారా భక్తుడు తండ్రి కీర్తిస్తున్నట్లుగా, అవును నా తండ్రి, ఎంతో మంది లేవలేని పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, వారి ఉద్యోగంలోను, వారి అనారోగ్య విషయాల్లోనూ, వారి కుటుంబంలోనూ, వారి యొక్క ప్రాంతంలోను అయా అవమాన భారంతో ఎంతో మంది లేవలేని పరిస్థితుల్లో ఉంటుండగా ఈ రాత్రిని మొరబెడుతున్నాం. వారి పైన మీ కరుణ చూపించి వారిని తండ్రి లేవనెత్తండి. అయా, వారికి ఎదురుగా ఉన్న శత్రువు వారిని చూసి అయా భయపడు విధంగా వారిని లేవనెత్తండి, ఆశ్చర్యపడు విధంగా వారిని లేవనెత్తండి. అయా, మీ సహాయం ప్రతి ఒక్క బిడ్డకి రాత్రిన దయచేయమని, ప్రతి బిడ్డను కూడా వారికున్న ప్రతి విధమైన సమస్య నుంచి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా నాయన ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. అయ్యా, వారు ఏ ఆశతో మీ పాద సన్నిధికి వచ్చారో ఆ ఆశగొన్న ప్రాణాన్ని నెరవేర్చండి, సఫలపరచండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి ప్రభు. ఐసీయూలలో, హాస్పిటల్స్ లో మరణంతో పోరాడుతూ ఉండగా విడిపించండి, ఆయుష్ను అనుగ్రహించండి. అంధకార క్రియల చేత పీడించబడుతున్నారు, యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయా, శరీరంలో ఏ అవయవంలో ఏ లోపం ఉందో, ఏ అవయవం పాడైపోయిన స్థితిలో ఉందో సంపూర్ణమైన స్వస్థత దయచేసి బిడ్డలను అద్భుత రీతిన తండ్రి లేవనెత్తండి నాయనా. ఎవరైతే భయంకరమైన వ్యాధులు ఉన్నాయని కృంగిపోతున్నారో ఆ వ్యాధుల నుంచి కూడా విడిపించండి, డిప్రెషన్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక ఈ రోజున ప్రభువ అవమాన భారాన్ని మోస్తూ ఉన్నారో వారి గర్భాన్ని ముట్టి మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి నా తండ్రి. అదే విధంగా అయా, కుటుంబంలో కలతలు, గొడవలు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు ప్రభువా. ఆ కుటుంబాలను దర్శించండి, సమాధానంతో కుటుంబాలను నింపండి ప్రభువ. భార్య భర్తల మధ్య, రక్త సంబంధికులకు మధ్య, యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఆ గొడవలు, విభేదాలను అన్నీ తొలగించండి అయా. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ జీవించే కృప దయచేయండి. అదే విధంగా ప్రార్థిస్తున్నాం అయా, అప్పుల సమస్య నుంచి విడిపించండి, ప్రతి అప్పును కొట్టివేయండి, ఆర్థికంగా బలపరచండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఉన్నత స్థానంలో ప్రతి బిడ్డను నిలవబెట్టండి తండ్రి. అయా, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. వివిధ దేశాల్లో ఉంటున్నారు ప్రభువా, ఏ అపాయం వారికి జరగకుండా కాపాడండి ప్రభువా. అయ్యా, విదేశాలు వెళుతూ ఉండగా వారి విదేశీ ప్రయాణాల్లో తోడై ఉండండి. వీసాలలో, ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా ఉద్యోగాల ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారాలను దీవించండి
ఎవరైతే సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహం దయచేయండి. ఎవరైతే ప్రభువా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ కూడా రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా దుర్వ్యసనాలు కలిగి మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయా మీ సహాయం వారందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయనా. ప్రభువా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను దీవించమని, ప్రతి బిడ్డకు మీరు ఈ రాత్రంతను తోడై ఉండమని మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మా అందరికి మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు, ఎటువంటి దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు, హృదయంలో కలవరాలు, భయాలు ఏవి ఏ బిడ్డ కలిగి లేకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన నిద్రను దయచేయమని అయ్యా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకుని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.